హైదరాబాద్లోని కూకట్పల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యేను ఇసుక వ్యాపారస్తులు కలిశారు. నిర్మాణదారులకు ఇసుక సరఫరా చేసే క్రమంలో పోలీసులు తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఇసుక వ్యాపారస్తులు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుని కలిసి వినతి పత్రాలు అందజేశారు. ఎన్నో ఏళ్లుగా ఇసుక వ్యాపారం చేస్తున్న తమను ఇబ్బందులు పెట్టి తమ వాహనాలను సీజ్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదేంటని ప్రశ్నిస్తే పైనుంచి ఆదేశాలున్నాయని చెప్తున్నారని ఇసుక వ్యాపారస్తులు తెలిపారు. ఎంఆర్ఓ ఆఫీస్లో శాండ్ సప్లై తీసుకుని దాంట్లోకి డంప్ చేసుకున్నారు. ప్లస్ 20,000 రూపాయల ఫైను, ఎక్స్ట్రా పైసలు కూడా మళ్ళీ యాడ్ చేసి మళ్ళీ గవర్నమెంట్కి డీడీ కట్టమంటే బ్యాంకులో కట్టేసి వేసాం. ఆ ఇసుక పోయింది, డబ్బులు పోయినాయి. 4 రోజులు బండిలో తీసుకురావడానికి 4 రోజులు తిరిగాం. ఎవరిని అడిగినా మాకు తెలియదు. పై ఆఫీస్ని పైనుంచి ఆటలు చెప్తున్నారు. ఏ ఒక్కటి పరిష్కారం మాకు దొరకట్లా. ప్రతిరోజు దినదిన గండం అనే టైపే మాది ఉంది. ఒకట్లా తిరిగి బండి తిప్పుదామంటేనేమో భయం పడుతుంది పట్టుకొని. ఈరోజు దొరికిన డబ్బులు కడుతున్నాం, రేపొద్దున మళ్ళీ చేయాలంటే డబ్బులు లేవు, ఈఎంఐ కావాలంటే డబ్బులు లేవు. తినడానికి కూడా ఇంకా పరిస్థితి మరీ ఘోరంగా అయిపోతుంది. బతకాలన్నా చావాలన్నా ఏదైనా నిర్ణయం ఒకటే చెప్తే ఈ గవర్నమెంట్ నుంచి మేము ఉండమంటే ఉంటాం, లేదంటే చావమంటే చావడం పరిష్కారం ఉంది. ఈఎంఐ కట్టలేము, ఫైనాన్స్ వాళ్ళకి ఇచ్చి మేము చచ్చిపోవడమే కారణం. ఇంతకు మించి ప్రతి కారణం లేదు. గౌరవైన కూకట్పల్లి ఎమ్మెల్యే గారిని మేము వేడుకున్నాం. వచ్చి ఈరోజు లెటర్ ఇవ్వడం జరిగింది. మా యందు దయ ఉంచి ఏదో పరిష్కారం తొందరగా తేవాల్సిందిగా కోరుకుంటున్నాం.